ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నవమోధ్యాయంలో 30వ శ్లోకం. ఈ శ్లోకంలో భగవానుడు అర్జునుడితో, ఎంతటి దురాచారుడైనా నన్ను అనన్య భక్తితో భజిస్తే అతన్ని సత్పురుషుడిగా భావిస్తానన్నాడు. అది ఎలాగనేది చిన్న కథలో చెప్పుకుందాం. అపిచేత్ సుదురాచార భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్వ్యసితో హి సహ. అపిచేత్ సుదురాచార భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్వ్యసితో హి సహ. మిక్కిలి దురాచారుడైన అనన్యభక్తితో భజిస్తే నన్ను అతన్ని సత్పురుషుడిగా భావిస్తాను. ఏలననగా యథార్థంగా అతడు నిశ్చయ బుద్ధి గలవాడు, అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైంది మరి ఒకటి ఏదియూ లేదని గట్టిగా నిశ్చయించుకున్నవాడు. దీన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చంటే కథ రూపంలో, అందరిలోనూ మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఏ ఒక్కరిలోనూ మంచే ఉండవు, నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. దాన్ని మనం మంచివే తీసుకోవాలి, చెడు తీసుకోకూడదు. చెడు తీసుకున్నామంటే మనకు మనుషులే ఉండరు, కాబట్టి బంధాలే ఉండవు, అనుబంధాలే ఉండవు. వాళ్ళలో మంచినే తీసుకుని మనం భావించాలి మంచిగా. ఇప్పుడు ఆ మంచి చెడులు పక్కన పెడితే, తల్లి తండ్రి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారనుకోండి, వాళ్ళు మంచాన పడినప్పుడు వాళ్ళని విసుక్కోకుండా చక్కగా అంతకుముందు సరిగ్గా ఉండకపోయినా తల్లిదండ్రులతో ఆ మంచాన పడినప్పుడు చంటి పిల్లల్లాగా అయిపోతారు. వాళ్ళు చంటి పిల్లల్లాగా అయిపోయినప్పుడు వాళ్ళని ఇది వరకు వాళ్ళు ఎలా పెంచారు, చంటి పిల్లలుగా ఉన్నప్పుడు మంచాల్లో ఉంటాం మనం, పుట్టినప్పుడు అన్నీ చేస్తారు పెద్దవాళ్ళు. మొత్తం తాగించడం, తినిపించడం, ఎత్తుకోవడం, నడక నేర్పటం, అన్నీ 1, 2 తీయటం, ఆ బట్టలు ఉతకటం, ఇవన్నీ పెద్దవాళ్ళు ఆ స్టేజీలోకి వస్తారనమాట. కొంతమంది మంచాన పడకుండా పోవడం అంత అదృష్టం ఇంకొకటి లేదు. అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, వీళ్ళు ఎంత దుర్మార్గతనంగా ఉన్నా సరే వాళ్ళలో కొంత పశ్చాత్తాపం వచ్చి వాళ్ళతోటి తల్లిదండ్రులతోటి చాలా ఇదిగా సేవ చేస్తారు. సేవ చేసి చాలా పశ్చాత్తాపడతారనమాట. అదేదో సినిమాలో కూడా పాండురంగన మహత్యమో ఏదో, అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ అనే పాట ఒకటి ఉంది. తర్వాత పశ్చాత్తాపడతాడు అతను. అంతకుముందు తల్లిదండ్రి మాట వినడు, సేవ చేస్తాడు తల్లిదండ్రులకి. అలా చేస్తే అతనికి ఉన్న పాపాలన్నీ పోతాయి అన్నమాట, పోయి పుణ్యవంతుడైపోతాడు. అలాగ ఈ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఎంతటి దురాచారుడైనా అనన్య భక్తితో నన్ను భజిస్తే సత్పురుషుడిగా భావిస్తాను అని చెప్తున్నాడు. ఆ విధంగా మనం ఉండాలి. పెద్దవాళ్ళ పట్లేంటి, పిల్లల పట్లేంటి, ఇరుగు పొరుగు ఏంటి, అలా మన ఫ్రెండ్స్ ఎవరు బాధల్లో ఉన్నా సరే మనం చేసే సహాయం మాట కానీ ఏ సహాయం అయినా మనం మంచిగా చేస్తే మనలో ఉన్న పాపాలు కానీ దుర్మార్గతనం అంతా తుడిచిపెట్టుకుపోతుంది. భగవానుడు మనల్ని రక్షిస్తాడు, మనకి మంచి కలగజేస్తాడు. అది ఈ చెప్పిన శ్లోకంలోని అర్థం. ప్రతి వాళ్ళలోనూ మంచి చెడు ఉంటాయి. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు పుడతాయి. ఒక్క చేత్తోని చప్పట్లు రాదు కదా. అవతల వాళ్ళలోనూ మంచి చెళ్ళు ఉంటాయి, యువతల వాళ్ళలోనూ మంచి చెళ్ళు ఉంటాయి. వాళ్ళలో మనం మంచి చూస్తే మనలో వాళ్ళు మంచి చూడాలి, చెడును పక్కకు పెట్టేయాలి. కొన్నైనా మంచి ఉంటుంది కదా, ప్రేమ ఉంటుంది కదా కొంతైనా, దాంతో మనం మంచి పనులు చేయాలి. అప్పుడు అవతల వాళ్ళు తృప్తి పడతారు, యువతల వాళ్ళు తృప్తి పడతారు. అలా ఎంతటి దురాచారులైనా సరే అనన్య భక్తితో భజిస్తే సత్పురుషుడిగా భావించి భగవానుడు మెచ్చుకుంటాడనమాట. ఆ భగవానుడు మనలోనే ఉంటాడు. హరే కృష్ణ.